ఎన్నో కష్టాలు భరించావు. ఈరోజు మీ నాన్న ప్రాణాల్ని కాపాడుతున్నావు. నువ్వు అనుకున్న నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నావు అమృత. విధి చేతిలో నువ్వు ఓడిపోలేదు అమృత, ఆ విధి నీ చేతుల్లో ఓడిపోయింది. ఇన్ని రోజులు విధి మమ్మల్ని ఇద్దరిని విడతీసింది అని చెప్పేదానివి. నిన్ను అసహించుకొని దూరంగా పెట్టిన మీ నాన్న ఇప్పుడైనా నీ గురించి ఆలోచించి దగ్గరికి తీస్తాడేమో. నువ్వు అనుకున్నట్టు మీ నాన్న మనసులో తప్పకుండా నీకు స్థానం దొరుకుతుంది అమృత. థ్యాంక్స్ సుబ్బలక్ష్మి. ఇప్పటికైనా నా మనసులో ఏముందో అర్థం చేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అమృత, ఇంకొన్ని గంటల్లో నీ పెళ్లి. ఒక ఫ్రెండ్గా నీ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్. అమృత, అడ్వాన్స్ హ్యాపీ. రండమ్మా. పంతులు గారు నమస్కారం. నమస్కారం అయ్యా. మీరు విక్రము అమృతుల పెళ్లికి సంబంధించిన వాళ్ళేనా? అవును పంతులు గారు, ఈ పెళ్లికి పురోహితులు మీరేనా? అవునండి. సరేనండి, పెళ్లికి కావాల్సిన సరంజామా అంతా చూసి ఇంకేమైనా అవసరం అయితే నాతో చెప్పండి. అలాగే. అమ్మా, అవన్నీ పక్కకు పెట్టేసేయండి తల్లి. ఏంట్రా, అంతా ఓకే కదా? బాలు, ఈ పెళ్లి నాకేం నచ్చలేదు బాలు. ఏంట్రా ఏమంటున్నావు? అవును బాలు, ఇది భాయ్ పెళ్లిలా లేదు, ఏదో దొంగ పెళ్లిలా ఉంది. లేకపోతే దర్జాగా చేసుకుంటున్న పెళ్లి అనుకున్నావా? సింపుల్ గా జరగాలని బాయ్ ముందే చెప్పాడు కదా. ఎంత సింపుల్ అయినా విక్రమ్ బాయ్ వెడ్స్ అమృత వదిన అని బోర్డు కూడా లేదు బాలు. రేయ్, బ్రహ్మాండంగా జరిగే పెళ్లిళ్ళకి అలాంటి బోర్డులు పెడతారు. ఇది మూడో కంటి తెలియకుండా సింపుల్ గా జరిగే పెళ్లి, అలాంటి పెట్టకూడదు. బాలు, కనీసం బోర్డైనా పెడదాం బాలు. వద్దురా, ఏదో మా తృప్తి కోసం బాలు. సరే కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తారా? నీకు చెప్తే నువ్వేమంటావని ఆగాం, బోర్డు ఆల్రెడీ తెచ్చిపెట్టాం బాలు. సరే, ఆ ఎంట్రన్స్ లో పెట్టండి. పదరా, బోర్డు పెడదాం. పద. డబ్బులు సార్. తీసుకో.
ఏంటిది పెళ్లి హడావుడు ఎక్కడా కనిపించడం లేదు ఆ? గుడికి డెకరేషన్ లేదు, జనాల హడావిడి లేదు, బ్యాండ్ మేళం మోత వినిపించడం లేదు. అసలు వాతావరణం అంతా డల్లుగా ఉందే. ఆ? ఆ? ఇందాక చూశాను, బోర్డు కనిపించలేదు. క్షణాల్లో ఎలా వచ్చిందబ్బా? ఈ గుళ్ళోనే పెళ్ళి కన్ఫర్మ్. విక్రమ్ వెట్స్ అమృత. బోర్డు మాత్రం బాగానే ఉంది, కానీ దీని కింద ఓ పెద్ద రౌడీ కిడ్నాపర్ అని రాసింటే బాగుండేది. అయ్యా ధర్మం చేయండి బాబు, అన్నం తినక 3 రోజులైంది బాబు. ఏమయ్యా, ఈ పెళ్లి క్యాటరింగ్ భోజనాలు ఫ్రీ. ఆల్రెడీ జోబి చిల్లు పడింది. ధర్మం నీకెక్కడి చేయను? చిల్లర లేదు గాని పెళ్ళయ్యా కనిపించు. ఇదిగో నీకు పెళ్లి భోజనాలు ఫ్రీగా పెట్టిస్తాను, వెళ్ళు. అప్పడాలు ఒడియాలు అన్నీ ఉన్నాయా బాబు? పచ్చళ్ళు పొడులు కూడా ఉన్నాయి, వెళ్ళు వెళ్ళయా. ఇసుకోకండి బాబు. సరేనండి, తొందరగా పంపించండి. ఏ అవతార్, ఉంటాను. ఆ, ఆ, అవతార్, ఎప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను, కానీ పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు విక్రమ్ బాయ్ వచ్చాడా? ఇంకా రాలేదు. పోనీ పెళ్లి కూతురు వచ్చిందా? రాలేదు. రాలేదా? పురోహితుడు వచ్చాడా? వచ్చారు. అమ్మయ్యా, సంతోషం. అవతార్, పెళ్లి భోజనాలు అదిరిపోవాలి. ఏంటి హాయ్ ఇచ్చిన 10,000కే? ఏంటి అవతార్, తేడాగా మాట్లాడుతున్నావు? ఓ, 10,000కి పప్పు ఉప్పు తప్ప ఏం వస్తుందని నా ఉద్దేశం. చూడవతార్, బాయ్ పెళ్లికి క్యాటరింగ్ చేయడం నీ అదృష్టం. అసలు రూపాయి కూడా ఆశించకుండా ఫ్రీగా చేయాలి, తెలుసా? ఆ? అయినా బాయ్ పెళ్లి ధూమ్ధామ్గా జరుగుంటే నీ క్యాటరింగ్ అవసరం ఉండేది కాదు. పెళ్లి సింపుల్గా జరుగుతుంది కాబట్టి సింపుల్గా ఉంటుందని బాయ్ నీకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ? లాజిక్ అర్థమైంది. సరే, భోజనం ఏర్పాట్లు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. పదరా. పద. ఆ విక్రమ్ కంటే ఈ తోకల ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. రూపాయి లేకుండా క్యాటరింగ్ చేయాలా? అది నా అదృష్టమా? అసలు ఈ పెళ్లి జరుగుతుందా? ఆ, అమ్మో, ఎవరో తుమ్మారు. ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని డౌట్ పడ్డప్పుడు ఎవరో తుమ్మారు కాబట్టి ఈ పెళ్లి అస్సలు జరగదు. ఈ అమృత లెగ్ మహిమ వల్ల నా మర్దలు సుబ్బలక్ష్మితో నా పెళ్లి కాకుండా పోయింది. ఇప్పుడు ఈ విక్రమ్ ఆ లెగ్నే పెళ్లి చేసుకుంటున్నాడు. అస్సలు కాదు, ఈ పెళ్లి అస్సలు కానే కాదు. ఆ విక్రమ్ బాయ్ నాలాగా టీ మాస్టర్ అవడం ఖాయం. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. లడ్డు, ఇతనికి యాక్షన్ తక్కువ, రియాక్షన్ ఎక్కువ. ఏ నిమిషా ఏమి జరుగునో ఎవరు. ఈ ఎదవ తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయడు. బియ్యం నానబెట్టాడో లేదో. నానా లడ్డు, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఊహించెదరు. చెప్పనా? ఒరే లడ్డు, వంటశాలలోనే ఉన్నావా? ఉన్నారన్నా? ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓ, జాగ్రత్త విన్నారా? ఒరే, ఈ పెళ్లి ఓ పద్ధతి ప్రకారం జరిగే పెళ్లి కాదు. ఏ క్షణమైనా ఆగిపోవచ్చురా. ఆగిపోవచ్చా? ఒరే, షాక్ అవ్వాల్సిన దానికి స్మూత్ గా చెప్పేదాన్ని షాక్ గాను. నాకు షాకుల మీద షాక్ ఇస్తున్నావు కదరా. ఒరే, ఇక్కడ పరిస్థితులను బట్టి పెళ్లి అవుతుందా లేదా అని అంచనాకొచ్చి నీకు ఫోన్ చేస్తుంటాను. అది నువ్వు ఫాలో అవుతుండు, అర్థమైందా? అర్థమైందన్నా?
నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పే వరకు ఎక్కడ పనులు అక్కడ ఆపేయి. ఆపేయాలా? పొయ్యి వెలిగించొద్దు, పోయి వెలిగించుద్దా? బియ్యం కడగొద్దు, బియ్యం కడగొద్దా? కూరగాయలు కట్ చేయొద్దు. కూరగాయలు కట్ చేయొద్దా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడు చేద్దామన్నా? అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాడు. అవునే, ఎప్పుడు చూసినా అరుస్తూనే పని ఉంటాడు. తక్కువ, అరుపులు ఎక్కువ. అమ్మయ్యా, మనం సేఫ్ సైడ్ లో ఉన్నాం. ఇప్పుడు విక్రమ్ అమృతల పెళ్లి జరుగుతుందో లేదో ఆ పైవాడికే తెలియాలి. నవీన్ నగర్ కాలనీలో కొలువు తీరిన ఓ శంభో శంకర, ఈ పెళ్లికి ఎలాంటి గండాలు వస్తాయో నీకు మాత్రమే తెలుసు. కొంచెం నా మీద దయతలచి ఈ పెళ్లి ఆగిపోయే సూచనలుంటే ముందుగానే సిగ్నల్స్ పంపించు స్వామి. నాకు పెళ్లి భోజనాల ఖర్చు మిగులుతుంది. చెప్తావు కదూ? రేణు, రేణు, ఏమ్మా రెడీయా? 10 నిమిషాల్లో వచ్చేస్తాను డాడీ. అలాగేనమ్మా. సత్యం, సత్యం. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సత్యం. సార్, ఈ రోజు టెంపుల్లో శాంతి పూజ జరిపించాలని అనుకున్నాం కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారో లేదో ఒకసారి పూజారి గారికి ఫోన్ చేసి కనుక్కో. అలాగే సార్. పూజారి గారు, మా విక్రమ్ బాయ్కి సాంప్రదాయాలంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లి గుళ్ళో జరిపిస్తున్నాం. అలాగే బాబు, పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా దగ్గరుండి జరిపిస్తాను. సంతోషం. పెళ్లికి పురోహితుడు కూడా మనవాడే, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పూజారి గారు, ఒక్క మాట, గుడి ప్రాంగణంలో భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చా? నిరభ్యంతరంగా ఏర్పాటు చేసుకోవచ్చు. సరే పూజారి గారు, వస్తాము. మంచిదండి. పదరా. హలో. హలో, గుడి పూజారి దీక్షితులు గారేనా? అవునండి, నేనే మాట్లాడుతున్నా. చెప్పండి. నేను ఎంపీ గంగాధరం గారి పియ్యనండి. నా పేరు సత్యం. అర్థమైందండి. ఎంపీ గారు కూతురు అల్లుడు పేర్ల మీద శాంతి హోమం జరిపించాలి కదండి? అవునండి, ఆ ఏర్పాట్ల గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. అయ్యా, ఎంపీ గారి ఫ్యామిలీ, పైగా శాంతి హోమం నేనే దగ్గరుండి శాంతి హోమం శాస్త్రోక్తంగా జరిపిస్తాను. మీరు రావడమే ఆలస్యం. ఇంకాసేపట్లో ఎంపీ గారు బయలుదేరుతారు. అలాగే శాంతి హోమానికి సంబంధించిన పూజా ద్రవ్యాలు నేనే ఏర్పాటు చేస్తాను. తమరేం తీసుకురావక్కర్లేదు, సరేనా? అలాగే, మంచిదండి. ఏమ్మా, బయలుదేరదామా? అలాగే డాడీ. థ్యాంక్ యూ డాడీ. పదమ్మా. అవునమ్మా, వికాస్కి ఈ పూజ గురించి ఫోన్ చేసి చెప్పావా?
మనం శాంతి పూజ జరిపించాలనే డెసిషన్ తీసుకున్న రోజే ఇంటికి వెళ్ళి చెప్పాను డాడీ. వెరీ గుడ్. అయ్యో మర్చిపోయింది డాడీ. ఏంటమ్మా? పూజ ఎప్పుడు అనేది చెప్పలేదు డాడీ. అలాగైతే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. ఎంతసేపు? కార్లో రావడమే కదా. అలాగే డాడీ. హలో, హాయ్ రేణు. వికాస్ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను రేణు. వికాస్, ఈరోజు గుళ్ళో శాంతి పూజ. ఈ రోజేనా? అవును, నేను డాడీ ఇప్పుడే బయలుదేరుతున్నావు. రేణు, ఒక గంట ముందు ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా. అలా చెప్తే నువ్వు ఇంటికి వస్తావు. ఇంటికొస్తే నువ్వు ఊరుకుంటావా? పక్కనే డాడీ ఉన్నారు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ టెన్షన్తో నరాలు తెగిపోతుంటే నువ్వేమో అక్కడ ఏవేవో ఊహించుకుంటున్నావు. ఇక్కడ అంత సీన్ లేదులే. ఏంటి మాట్లాడవు? ఏం లేదు. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, కాసేపట్లో మనం గుళ్ళో కలుద్దాం. బాయ్. సార్, ఫోన్ చేసావా? చేశాను సార్. అన్ని ఏర్పాట్లు అయిపోయాయంట. మనం బయలుదేరటమే ఆలస్యం. ఏమా, వికాస్ బయలుదేరాడా? తను డైరెక్ట్ గా గుడికి వస్తానన్నాడు డాడీ. సరే పదమ్మా. ఎక్కడికి రా? వద్దొద్దు, నువ్వు వెనక్కి తిరక్కు. ఏమండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని చెప్పానా? వాడేం చేసినా లాభం లేకుండా చేయడు కదా. అమ్మా, ఈ రోజే ఇప్పుడే శాంతి హోమం అంట. రేణుక ఫోన్ చేసి చెప్పింది, అందుకే వెళ్తున్నాను. త్వరగా వెళ్ళరా. ఈ శాంతి హోమ మహిమ వల్ల నీ పెళ్లికున్న అడ్డంకులన్నీ తొలగిపోయి నువ్వు రేణుక మెళ్ళలో ఆ 3 ముళ్ళు వేసావనుకో, మన కోటీశ్వర లిస్ట్ లో చేరిపోతాను రా. ఒరే వికాస్, ఆ అమృత విక్రమ్ని పెళ్లి చేసుకుని అది మన మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. నీ పెళ్ళైపోవాలని దేవుడికి గట్టిగా దండం పెట్టుకునిరా. రే, అమృత అంటే గుర్తొచ్చింది. ఆ అమృత పెళ్లి జరిగేది కూడా ఈ రోజే కదా? అవునానా? ఎక్కడ్రా? అది తెలీదు. అయినా అది ఎక్కడ పెళ్లి చేసుకుంటే మనకెందుకు, ఎక్కడ చస్తే మనకెందుకు. ముందు రేణుకతో నా పెళ్లి జరగాలి, అంతే. శాంతి హోమానికి టైం అవుతుంది. బాయ్. ఉరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రారా. అలాగే. ఇక చెప్పింది చాలు, ముందు టాబ్లెట్ వేసుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉందనుకో.